మనం చూసాం కదా. దేవుడు కూడా మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు. ఎప్పుడైనా మన శ్రమ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు, ఎవరైనా నా యందు లక్ష్యం ఉంచితే బాగుండు, నా మీద దృష్టి నిలిపితే బాగుండు అని చాలా ఆశపడుతుంటాం. అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన చూపు మన మీద ఉంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన తన రూపంలో, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు గనుక. సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గనుక. నీవు రక్షణ పొందాలని, మారు మనసు రక్షణానుభూలను ఎదగాలని, ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలని, నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆయన ఎప్పుడు ఆశపడుతూనే ఉన్నారు. ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు నెరవేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ సంసిద్ధత, నీ విధేయత, నీ విశ్వాసము, నీ సమర్పణ దేవుని కార్యాలు మరింత స్పష్టంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ప్రభు నీ పట్ల లక్ష్యం ఉంచాడు. నిన్నెవరూ పట్టించుకోవట్లేదా? అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా?